హాయ్ అండి. ఈరోజైతే నేను గోంగూర చికెన్ వండుతున్నానండి. ముందుగా ఉల్లిపాయలైతే వేపేసుకుంటున్నానండి. చికెన్ తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అలాగే గోంగూర కూడా ఉడకబెట్టేసుకున్నానండి. దాన్ని గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి అటు ఇటుని. అది మెత్తగా అయిన తర్వాత చికెన్ అయితే వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇందులో కారం, గరం మసాలా పౌడరు, ఉప్పు వేసేసుకుని కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి. చికెన్లో వాటర్ సగం వరకు ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు పుల్ల పుల్లగా ఉంటాయి, తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను గోంగూర చికెన్ ఇదే ఫస్ట్ టైం అండి వండడం. ఎవరైనా వండినట్టయితే కామెంట్ చేయండి. చూడండి, కూర అయితే ఉడికిపోయిందండి. నాకు చూడగానే నోరు ఊరిపోయింది. వెంటనే అన్నం పెట్టేసుకుని తినేసాను.